మీరు చెప్పండమ్మా. ఇప్పుడు పిల్లలు ఇక్కడ చూసేసరికి ఎటువంటి వాళ్ళకైనా సరే ఆ ధైర్యం రాదు. కానీ పిల్లల్ని వదిలిపెట్టి ఒకరు కాకపోతే ఒకరన్నా పిల్లలకు తోడుండాలని అనుకుంటా ఉంటారు. కొన్ని సమస్యలొచ్చినప్పుడు దాన్ని దాటుకొని ఎంతవరకైనా దూరం వెళ్ళగలుగుతారు. కానీ ఇక్కడ అసలు ఇద్దరికిద్దరు వెళ్ళడం వెనుక మీకున్నటువంటి ఆలోచనలు? వాళ్ళిద్దరూ అసలు ఫేస్ జేయలేకపోయిర్రు హ్మ్. ఈ సిట్యుయేషన్‌ని. హ్మ్. అయితే యాక్చువల్లీ ఏమైందంటే వాళ్ళ ఇంటి ముందే ఈ ప్రియా వెంకట్ వాళ్ళు 4 ఇయర్స్ బ్యాక్ ఇల్లు కట్టుకున్నారు. హ్మ్. కట్టుకున్న తర్వాత ఈ మా అత్తయ్య శిరీష అత్తమ్మని నార్మల్‌గా డబ్బులు చూపిచ్చి అట్లా ట్రాప్ జేషిండ్లు హ్మ్. ప్రియా వెంకట్ ఇద్దరు కలిసి. హ్మ్. ట్రాప్ జేసి ఆ తర్వాత కొద్ది రోజులు వాళ్ళతోటి ఫ్రెండ్‌షిప్ జేశారు. హ్మ్. చేసిన తర్వాత హ్మ్. వీళ్ళు ఒక 10,00,000 వాళ్ళకి ఆహ్, బిజినెస్ ఆశ. ఎందుకంటే నార్మల్‌గా వీళ్ళు రైస్ బిజినెస్ చేస్తారు గదా! హ్మ్. సో, ఇప్పుడు సన్న బియ్యం ఇయ్యడం వల్ల వాళ్ళకి బిజినెస్ నడవట్లేదు. హ్మ్. నడవకపోవడం వల్ల వాళ్ళేం చేశారంటే వీళ్ళకున్న గోల్డ్ తీసుకుపోయి బ్యాంక్‌లో బెట్టి హ్మ్. నెక్స్ట్ ఆ గోల్డు డబ్బుల్ని వాళ్ళకి ప్రియా వెంకట్ వాళ్ళకి ఇక్కడ నుండి ఎవరు పెద్ద మనుషులెవరు లేరు. జస్ట్ వీళ్ళిద్దరు అత్తమ్మ, మామయ్య. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అంతే. హ్మ్. నలుగురు మధ్యలో మామూలుగా పేపర్ రాపిచ్చుకున్నారు. హ్మ్. రాపిచ్చుకున్న తర్వాత వాళ్ళు ప్రియా వెంకట్ వాళ్ళేం జేశారంటే వీళ్ళని చీట్ జేశారు. హ్మ్. ఫస్ట్ నుండి అంటే జాన్వరిలో వీళ్ళు రెడీ మిక్స్ తీసుకున్నారు. హ్మ్. తీసుకున్నట్టుగా వీళ్ళ పేరు మీద ఏం కాగితాలు లేవు. హ్మ్. వాళ్ళే వాళ్ళ పేరు మీదనే తీసుకున్నారు. యాక్చువల్లీ ఆయన చేసే బిజినెస్ గూడా ప్రియా వెంకట్ వాళ్ళ హస్బెండ్ ఆయన జేసే బిజినెస్ గూడా ఇదే రైస్ బిజినెస్. హ్మ్. సారీ రెడీ రెడ్ మిక్స్. మిక్స్. ఆ! రెడీ మిక్స్ అవి వెహికల్స్ బిజినెసే చేస్తారు. హ్మ్. సో, ఆయన కొంచెం రౌడీలు అట్లా ఉన్నారు అని జెప్పేసి ఆయన వెనకాల వీళ్ళని అట్లా భయపెట్టిల్లు. హ్మ్. హ్మ్. భయపెట్టి ఇద్దరిని ఇంటికెళ్ళి తిట్టి వాళ్ళను మానసికంగా ప్రెషర్ చేశారు. హ్మ్. అంటే యాక్చువల్‌గా ఒకసారి మా అత్తయ్య నాతోటి ఏమనిందంటే, హ్మ్. "అరేయ్! మాకు వీళ్ళతోటి అసలు ప్రెషర్ ఉందిరా. ఇక్కడ ఇల్లు అమ్ముకొని ఎళ్ళిపోతే బావుండేది" హ్మ్. అని జెప్పేసి అనింది. హ్మ్. ఆ తర్వాత మా ఇంటికి ఒక 10 డేస్ బ్యాక్ వచ్చారు. హ్మ్. గుంజేడు ముసలమ్మ జాతరకి ఎళ్లారు. హ్మ్. మళ్ళీ వచ్చాము. హ్మ్. రిటర్న్ అదే రోజు ఎళ్ళిపోయారు. హ్మ్. ఎళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ ఏం జరిగిందో తెలీదు. హ్మ్. జస్ట్ వీళ్ళు కోడానికంటే ఒక డే బిఫోర్ నేను మాట్లాడాను వాళ్ళతోటి. హ్మ్. మాట్లాడినప్పుడు వాళ్ళేమన్నారంటే క్యాజువల్‌గా మేము కొత్త ఫ్రిడ్జ్ తీసుకుంటున్నాంరా ఈరోజు అత్తయ్య షాప్‌కొచ్చింది అని జెప్పేసి మా మామయ్య హ్మ్. చెప్పారు, మాట్లాడారు. మా మామయ్య దిల్‌సుఖ్ నగర్‌లో ఫ్లాట్ తీసుకుంటే బావుండేది. అక్కడ నచ్చట్లేదు అని జెప్పేసి మాట్లాడారు. హ్మ్. అంతకు మించి ఇంకేం మాట్లాడలేదు. కానీ హ్మ్. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నట్టే ఉన్నారు. ఆ రోజు వరకు గూడా. హ్మ్. ఇప్పుడు మా దగ్గరకొచ్చిన తర్వాత మధ్యలో ఒక 2 టైమ్స్ నేను మాట్లాడాను. హ్మ్. అప్పుడు హ్యాపీగానే ఉన్నారు. దాని తర్వాత ఈ ప్రియా వెంకట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళింటికొచ్చారు. వీళ్ళింటికొచ్చి వీళ్ళని బెదిరించారు. హ్మ్. ఎలా అంటే డబ్బులివ్వమని వీళ్ళడిగారు. హ్మ్. అడిగిన తర్వాత వాళ్ళేమన్నారంటే, "మేము డబ్బులివ్వము." హ్మ్. ఆహ్, ఎందుకంటే వాళ్ళు ఓన్లీ సింగిల్‌గా చేసుకున్నారు గదా! మధ్యలో ఎవరు లేరు గదా! పెద్ద మనుషులు గాని ఎవరు లేరు గదా! హ్మ్. సో, కాబట్టి డబ్బులివ్వము అని జెప్పేసి వాళ్ళన్నారు. అని వాళ్ళని బెదిరింపులకు గురి చేసిర్రు. అంటే ఇప్పుడు ఏదన్నా ఒక రూ. 1,00,000 50,000 ఇచ్చినా ప్రామిసరీ నోటో ఏదైనా రాసుకుంటారు కదమ్మా! మరి ఎందుకంటే 10,00,000 వరకు ఓకే. గూడా ఓకే. దానికి ఇచ్చారని చెప్పి అంటున్నారు గదా! వితౌట్ ఎవిడెన్సు ఎవరు గూడా ధైర్యం జేయలేరు గదా! మరి అట్లాంటప్పుడు వీళ్ళని ఎలాంటి ప్రలోభాలకు గురి చేశారనుకోవచ్చు? చెప్తాను. అయితే ఫ్రెండ్‌షిప్ అనేది బాగా డీప్ అయిపోయింది. మా అత్తయ్య ఎలా అంటే ఒకరిని నమ్మిందంటే ఆమె ప్రాణం ఇయ్యడానికైనా అంత డీప్‌గా ఫీల్ అయితది. ఎవరినైనా సరే హ్మ్. అంత డీప్‌గా ఎళ్ళిపోతది. హ్మ్. సో, అందుకని బాగా డీప్‌గా నమ్మింది. నమ్మిన తర్వాత గూడా అంటే ప్రియతమా? నాతో హ్మ్. ప్రియాని. హ్మ్. ప్రియ. నాతో చెప్పినప్పుడు ఇలా తీసుకున్నామని చెప్పింది. అక్కడి వరకు సమాచారం తెలుసు. హ్మ్. మేము ఊర్లో గూడా ఎవరికీ చెప్పలేదురా! నువ్వు గూడా ఎవరికీ చెప్పొద్దమ్మా తీసుకున్నట్టుగా అని జెప్పేసి చెప్పింది అత్తయ్య నాతో. హ్మ్. ఈవెన్ మా హస్బెండ్‌కి గూడా చెప్పొద్దు అని జెప్పేసి చెప్పారు. హ్మ్. సరేలే ఒకరు డెవలప్ అయితున్నారంటే మన ఫ్యామిలీలో మనకు హ్యాపీగా ఉంటుంది గదా! హ్మ్. సో, అందుకని నేను గూడా ఎవరితో చెప్పలేదు. హ్మ్. ముందు నుండి మాత్రం ప్రియా వెంకట్ వాళ్ళతోటి బాగా క్లోజ్‌గా ఉండేటోళ్ళు. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ట్రాప్ జేసి వాళ్ళ పిల్లల బర్త్‌డే‌లకు గాని ప్రతి ఒక్కటి హ్మ్. మా అత్తయ్యని దగ్గరుండి బయటకు తిప్పుకున్నారు వాళ్ళు. వాళ్ళ ఎనకాల పడేలాగా వాళ్ళు చేసుకున్నారు. హ్మ్. మా మామయ్య ఎలా అంటే ఫ్రీడమ్ ఇస్తారు. చాలా సాఫ్ట్ మనిషి. హ్మ్. హ్మ్. ఆ ఫ్రీడమ్‌ని వాళ్ళు క్యాచ్ చేసుకొని మిస్‌యూజ్ చేశారు మా అత్తయ్యని హ్మ్. మధ్యలో పెట్టుకొని. మా అత్తయ్య దగ్గర ఉన్న గోల్డ్ గాని అదంతా వాళ్ళు హ్మ్. చూసారు. చూసి డబ్బు ఆశ ఇంకా ఎక్కువ డబ్బులొస్తాయి. మీకు నెలకు రూ. 50,000 ఇస్తాము. హ్మ్. మీరు ఇందులో ఇన్వెస్ట్ చెయ్యండి అని జెప్పేసి హ్మ్. ప్రియా అండ్ వెంకట్ ఇద్దరు ప్రలోభాలకు గురి చేషిల్లు మా అత్తయ్యని, మా మామయ్యని ఇద్దరిని. హ్మ్. అయితే మా అత్తయ్య ఎలా అంటే సరే వీళ్ళు మంచి ఫ్రెండ్స్ గదా! అని జెప్పేసి డీప్‌గా నమ్మింది. హ్మ్. నమ్మిన తర్వాత వీళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేషిల్లు దాంట్లో. చేసిన తర్వాత నుండి ఇప్పటి వరకు వాళ్ళు జనవరి 1 కలా తీసుకున్నారు వెహికలు.
ఇప్పటి వరకు గూడా హ్మ్. అసలు వెహికల్ తీసుకున్నారా లేదా అనేది గూడా వీళ్ళకి క్లారిటీ లేదు. ఎందుకు అనంటే వాళ్ళు డబ్బులు తీసుకున్నారు గదా! వీళ్ళ దగ్గర నుండి. హ్మ్. జస్ట్ ఒక పేపర్ రాసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు. హ్మ్. ఆ వెహికల్ గూడా వీళ్ళ పేరు మీద లేదు. హ్మ్. తీసేసుకొని వాళ్ళే రివర్స్‌లో బ్లాక్‌మెయిల్ జేయడం స్టార్ట్ జేశారు. ఇన్ని రోజులలో గూడా వీళ్ళకి 1 ఎంపీ గూడా వాళ్ళ నుండి ఇవ్వలేదు. హ్మ్. మా అత్తయ్యకి, మా మామయ్యకి. బట్ మా అత్తయ్య, మామయ్య రూ. 10,00,000 గోల్డ్ ఆమెకున్నటువంటి గోల్డ్ మొత్తం తాళిబొట్టుతో సహా తాళిబొట్టు, లాంగ్ హారము, కమ్మలు, మాటీలు ప్రతి ఒక్కటి బ్యాంక్‌లో కుదువబెట్టుకొని వాళ్ళకి డబ్బులిచ్చింది. హ్మ్. అంటే ఇప్పుడు డబ్బులిచ్చారమ్మా. ఇప్పుడు వాళ్ళు గూడా ఏందంటే ఎట్లాంటి ప్రామిసరీ నోట్ లేదు. ఎట్లాంటి లేకుండా లేదు. డబ్బులిచ్చారని జెప్పి ఓన్లీ అంటున్నారు. ఫ్రెండ్‌షిప్. ఇక్కడ ఫ్రెండ్‌షిప్ అని జెప్పి అనుకుంటారు. ఫ్రెండ్‌షిప్‌కైనా ఒక పరిమితి అనేది ఉంటుంది. ఇప్పుడేందంటే ఇప్పుడు కుటుంబము, ఇద్దరు పిల్లలు, తన భర్త అందరూ కలిసి కుటుంబం డెవలప్‌మెంట్ కోసం వీళ్ళు వెళ్ళిండ్రు. మరి అట్లాంటప్పుడు ఇప్పుడు తనతో పాటు ఫ్రెండ్‌షిప్ తోటి తను బర్త్‌డేకు అటు వెళ్లారని జెప్పి అంటున్నారు గదా! నైబర్స్ ఇప్పుడు గదా! నైబర్స్ వెళ్తున్నారు. వాళ్ళనేందంటే ఇప్పుడు ట్రాప్‌లో పెట్టి బంగారు ఆభరణాలు గూడా అవి ఇవి గూడా తీసుకొచ్చి ఒక ఆశలు చూపించారని జెప్పి అంటున్నారు. హ్మ్. మరి అట్లాంటప్పుడు మరి ఈ క్రమంలో వాళ్ళకేమైనా ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ ఎందుకంటే వీళ్ళతోటి రెగ్యులర్‌గా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఇంకేమైనా ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ లాంటివేమైనా చేసి వీళ్ళను చేసింది. చేసుకునే విధంగా పురికొల్పారా? లేకపోతే ఎట్లాంటి ఎమోషనల్‌గా వాళ్ళని బ్లాక్‌మెయిల్ జేసి వాంటెడ్‌గానే చేసుకునేలాగా పురిగొల్పారు. హ్మ్. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న డబ్బులు పే బ్యాక్ చేయాల్సి ఉంటది గాబట్టి, హ్మ్. వాళ్ళు పే బ్యాక్ చెయ్యలేక వీళ్ళని ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ జేశారు. చేసి చేసుకునేలాగా చేశారు. ఎందుకనంటే వాళ్ళ క్యాస్ట్ పరంగా గానీ అలా వాళ్ళు అది అడ్డం పెట్టుకొని హ్మ్. వీళ్ళని బ్లాక్‌మెయిల్ జేశారు. హ్మ్. మీరు ఇందులో ఇన్వెస్ట్ చెయ్యండి అని జెప్పేసి హ్మ్. ప్రియా అండ్ వెంకట్ ఇద్దరు ప్రలోభాలకు గురి చేషిల్లు మా అత్తయ్యని, మా మామయ్యని ఇద్దరిని. హ్మ్. అయితే మా అత్తయ్య ఎలా అంటే, సరే వీళ్ళు మంచి ఫ్రెండ్స్ గదా! అని జెప్పేసి డీప్‌గా నమ్మింది. హ్మ్. నమ్మిన తర్వాత వీళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేషిల్లు దాంట్లో. చేసిన తర్వాత నుండి ఇప్పటి వరకు వాళ్ళు జనవరి 1 కలా తీసుకున్నారు వెహికలు. ఇప్పటి వరకు గూడా హ్మ్. అసలు వెహికల్ తీసుకున్నారా లేదా అనేది గూడా వీళ్ళకి క్లారిటీ లేదు. హ్మ్. ఎందుకు అనంటే వాళ్ళు డబ్బులు తీసుకున్నారు గదా! వీళ్ళ దగ్గర నుండి. హ్మ్. జస్ట్ ఒక పేపర్ రాసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు. హ్మ్. ఆ వెహికల్ గూడా వీళ్ళ పేరు మీద లేదు. హ్మ్. తీసేసుకొని వాళ్ళే రివర్స్‌లో బ్లాక్‌మెయిల్ జేయడం స్టార్ట్ జేశారు. ఇన్ని రోజులలో గూడా వీళ్ళకి 1 ఎంపీ గూడా వాళ్ళ నుండి ఇవ్వలేదు. హ్మ్. మా అత్తయ్యకి, మా మామయ్యకి. బట్ మా అత్తయ్య, మామయ్య రూ. 10,00,000 గోల్డ్ ఆమెకున్నటువంటి గోల్డ్ మొత్తం తాళిబొట్టుతో సహా తాళిబొట్టు, లాంగ్ హారము, కమ్మలు, మాటీలు ప్రతి ఒక్కటి బ్యాంక్‌లో కుదువబెట్టుకొని వాళ్ళకి డబ్బులిచ్చింది. హ్మ్. అంటే ఇప్పుడు డబ్బులిచ్చారమ్మా. ఇప్పుడు వాళ్ళు గూడా ఏందంటే ఎట్లాంటి ప్రామిసరీ నోట్ లేదు. ఎట్లాంటి లేకుండా లేదు. డబ్బులిచ్చారని జెప్పి ఓన్లీ అంటున్నారు. ఫ్రెండ్‌షిప్. ఇక్కడ ఫ్రెండ్‌షిప్ అని జెప్పి అనుకుంటారు. ఫ్రెండ్‌షిప్‌కైనా ఒక పరిమితి అనేది ఉంటుంది. ఇప్పుడేందంటే ఇప్పుడు కుటుంబము, ఇద్దరు పిల్లలు, తన భర్త అందరూ కలిసి కుటుంబం డెవలప్‌మెంట్ కోసం వీళ్ళు వెళ్ళిండ్రు. మరి అట్లాంటప్పుడు ఇప్పుడు తనతో పాటు ఫ్రెండ్‌షిప్ తోటి తను బర్త్‌డేకు అటు వెళ్లారని జెప్పి అంటున్నారు గదా! నైబర్స్ ఇప్పుడు గదా! నైబర్స్ వెళ్తున్నారు. వాళ్ళనేందంటే ఇప్పుడు ట్రాప్‌లో పెట్టి బంగారు ఆభరణాలు గూడా అవి ఇవి గూడా తీసుకొచ్చి ఒక ఆశలు చూపించారని జెప్పి అంటున్నారు. హ్మ్. మరి అట్లాంటప్పుడు మరి ఈ క్రమంలో వాళ్ళకేమైనా ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ ఎందుకంటే వీళ్ళతోటి రెగ్యులర్‌గా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఇంకేమైనా ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ లాంటివేమైనా చేసి వీళ్ళను చేసింది. చేసుకునే విధంగా పురికొల్పారా? లేకపోతే ఎట్లాంటి ఎమోషనల్‌గా వాళ్ళని బ్లాక్‌మెయిల్ జేసి వాంటెడ్‌గానే చేసుకునేలాగా పురిగొల్పారు. హ్మ్. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న డబ్బులు పే బ్యాక్ చేయాల్సి ఉంటది గాబట్టి, హ్మ్. వాళ్ళు పే బ్యాక్ చెయ్యలేక వీళ్ళని ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ జేశారు. హ్మ్. చేసి చేసుకునేలాగా చేశారు. ఎందుకనంటే వాళ్ళ క్యాస్ట్ పరంగా గానీ అలా వాళ్ళు అది అడ్డం పెట్టుకొని హ్మ్. వీళ్ళని బ్లాక్‌మెయిల్ జేశారు.